ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం సెప్టెంబర్ 27వ తారీఖు శనివారం రోజున మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. ప్రకారం కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి? ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక బ్రేకింగ్ న్యూస్ అనేది వినబోతున్నారు, జాగ్రత్తగా ఉండండి. ఇక ఈరోజు దినఫలాలు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి, అలాగే కన్యా రాశి వారి యొక్క జాతకానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థం అనేది అవుతుంది. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్ కూడా కలిగి ఉంటారు, క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. అలాగే వీరి యొక్క జాతకం ప్రకారం వీరికి శత్రువుల సంఖ్య కూడా అధికంగానే ఉంటుందని చెప్పుకోవాలి. అంటే మిమ్మల్ని ప్రేమించేవారు ఎక్కువ సంఖ్యలో ఉంటారు, మిమ్మల్ని అభిమానించేవారు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉంటారు. అలాగే ఇక ఓర్వజాలని వ్యక్తులు కూడా ఎక్కువ వ్యక్తులే ఉంటారు. మీ పైన అసూయను పెంచుకుంటారు. మీ గురించి 10 మందికి గొప్పగా చెబుతుంటే వారు తట్టుకోలేక మీకు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి కీడు చెయ్యాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే మీ గురించి 10 మందికి మంచిగా చెప్తుంటే మీకు చెడ్డ పేరును తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తారు. అలాగే మీ వెనకాల మీ గురించి చెడును ప్రచారం చేస్తూ ఉంటారు. అలాగే మీ యొక్క లైఫ్లో ఏ చిన్న తప్పు చేసినా కూడా, చిన్న పొరపాటును కూడా దాన్ని చాలా అవకాశంగా తీసుకొని జీవితం ఎప్పుడూ కూడా మీకు చెడు జరగాలని, మీకు చెడ్డ పేరు తీసుకురావాలని కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీ వెనకాల మీ గురించి చెడు ప్రచారం చేస్తూ ఉంటారు. అలాగే మీ యొక్క లైఫ్లో ఏ చిన్న తప్పు చేసినా కూడా, చిన్న పొరపాటును కూడా దాన్ని చాలా అవకాశంగా తీసుకొని జీవితం ఎప్పుడు మీకు చెడు జరగాలని, మీ పేరు బయట వ్యక్తుల దగ్గర చెడు చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు మీ చుట్టూతనే ఉంటారు. కాబట్టి మీరు ఏ విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారి యొక్క కనుదృష్టి కూడా మీకు అస్సలు మంచిది కాదు. వారి యొక్క కనుదృష్టి కారణంగా మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు ఉత్పన్నం అవుతూ ఉంటాయి. ఎందుకంటే నరదృష్టికి నల్లరాయి కూడా బండరాయిలా పగిలిపోతుంది. కాబట్టి కనుదృష్టి అంత పెద్దది. మన పెద్దవాళ్ళు చెబుతూ ఉండేవారు, అటువంటి ప్రభావం నరదృష్టికి ఉంటుంది. ఎప్పుడైతే ఒక మనిషి మనపైన చెడు దృష్టి కలిగి ఉంటారో, అలాగే అసూయ కుళ్ళుతో చూస్తూ ఉంటారో, అప్పుడు మనకు చాలా అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి, ఓర్వజాలకపోతూ ఉంటారు. అటువంటి వారి యొక్క దుష్ట దిష్టి మన వైపుల ప్రతికూల ప్రభావాన్ని అయితే చూపిస్తుంది. కాబట్టి మన జీవితంలో దానివల్ల
అనేక రకాల సమస్యలు మనం ఎదుర్కొనవలసి వస్తుంది. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క సెప్టెంబర్ 27వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల్లో ఒక బ్రేకింగ్ న్యూస్ని అయితే వినబోతున్నారు. జాగ్రత్త అయితే అవసరం. ఎందుకంటే చాలా కాలం నుండి వారి యొక్క దృష్టి ప్రభావం కారణంగా మీరు ఇదివరకు ఎన్నో కూడా రకాల సమస్యలు ఎదుర్కొన్నారు. అయితే వారిపైన ఒక ఆరోపణ మోపబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు చెయ్యని ఒక తప్పు మీపైన మోపబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఆ విషయంలో మీరు చాలా తప్పు చెయ్యకపోతే పొరపాటు ఏదైనా ఒక చిన్న విషయం జరిగినా కానీ ఏదైనా 10 మందికి మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి వారు ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ విషయంలో తగిన జాగ్రత్త అనేది ఉండడం, అలాగే శివనామస్మరణతో మీకు వీలైనంత సమయాన్ని గడపండి. శివ భగవాను మనసులో ఎటువంటి బాధలు ఉన్నా అలాగే ఎటువంటి కోరికలు ఉన్నా వెళ్ళిపోతాయి. కాబట్టి ఒక సమస్య అయితే మీకు ఖచ్చితంగా పొంచి ఉంది. ఆ సమస్య నుండి మిమ్మల్ని బయటపడడానికి ఆ శివయ్యను, ఆ శ్రీరామ చంద్రమూర్తులను, సీతమ్మ దేవి వారిని, ఆ శివ భగవానుడు మీకు చాలా మంచి మేలు చేస్తాడండి. మీ యొక్క సమస్య యొక్క దరిదాగులకు కూడా రాకుండా చూస్తారు. అలాగే మీ యొక్క జాతకం ప్రకారం ఈ రోజుల్లో వ్యాపారస్తులకు అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు. అయితే మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల నుండి మీకు ఒక మంచి సపోర్ట్ అనేది లభిస్తుంది. ఇది వరకు ఎప్పుడూ కూడా మీకు సపోర్ట్ అందించలేదని ఈరోజు దినఫలాల్లో మంచిగా సపోర్ట్ అనేది అందిస్తారు. కానీ సూచనలు సలహాలు కూడా మీకు ఇస్తారు. ఈ సూచనల సలహాలు మరియు వ్యాపార జీవితానికి సంబంధించింది పరిచయంతో మీకు చాలా ఉన్నాయని చెప్పుకోవాలి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ఉద్యోగ జీవితంలో సానుకూల ఫలితాలు అయితే ఈ రోజు చూడబోతున్నారు. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. హనుమాన్ చాలీస, దుర్గాదేవి చాలీసను పఠించండి. అలాగే ఈ రోజు అనేది పేదలకు, అనాథలకు, అభాగ్యులకు గొడుగులను, పాదరక్షలను దానంగా ఇవ్వడం ద్వారా మంచి పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.